మనతో పాటు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపణలు చేస్తున్నారు. ఏంటి మంత్రిపై ఆరోపణలు చేస్తున్నారు? చూడండి, పొన్నం ప్రభాకర్ గారు చేస్తున్న స్కామ్ని నేను ఆధారాలతో సహా బయట పెడతా ఉన్నాను. అది నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. మీరు ఆర్టీఐ నామ్స్ చూడొచ్చు. 16 వీలర్ ఉన్న లారీ కేవలం పే లోడ్ తీసుకుపోవాల్సింది 34 టన్స్ మాత్రమే. ఇది ఆర్టీఐ యాక్ట్ రూల్. ఈ 34 టన్స్ది మీకు చూపించిన ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకుపోతారో, ఎన్ని క్యూబిక్ మీటర్లు అనేది వీళ్ళు చూపిస్తలేరు. మీరు చూడండి, దిస్ ఈజ్ ద బ్లాంక్ ఉంటుంది ఇక్కడ. వీళ్ళది బయటికి వస్తుంది 5:50 AM, అవుట్ది స్టాంప్ అవుతుంది. ఆ ఎన్టీపీసీ ఆఫీసర్ సిగ్నేచర్ కూడా ఉంటుంది దీని మీద. దీంతోపాటు ఈ లారీని మనం వే చేస్తే ఈ లారీలో పోయేది 76.5 టన్స్. ఈ లారీలో పోయేది అంటే ఒక్క 34 టన్స్కి ఖర్చు అయ్యేది ఎంత? 25,000 నుంచి 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఇంకొక ఇప్పుడు పోయేది ఎంత లారీలో? 76 నుంచి చేంజ్, అంటే డబుల్ పోతుంది. అంటే ఈ లారీ డబుల్ పోయేది ఆ 25,000 నుంచి 30,000 రూపాయలు మిగిలితే రోజుకు 300 లారీలు పోతున్నాయి. అంటే రోజుకి 90 లక్షలు, 75 నుంచి 90 లక్షల రూపాయలు మిగిలితే ఆ మీది అదనపు ఖర్చులు పోతే స్ట్రేట్ అవే 50 లక్షల రూపాయలు పొన్నం ప్రభాకర్ గారి అకౌంట్లోకి పోతా ఉంది. ఎట్లా చెప్తున్నారు మీరు? డైరెక్ట్ 50 లక్షలు పొన్నం ప్రభాకర్కే చేరుతున్నారని మీరు ఎట్లా చెప్తున్నారు? దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయి? ఎట్లా ఆధారాలు ఇవి చూపించినా కదా బ్రదర్. దీనికి ఆధారం, దీనికంటే పెద్ద ప్రూఫ్ నీకు అవసరం లేదు. నేను ఒక బాధ్యత కలిగా శాసనసభ్యునిగా నేను పట్టుకొని ఇవి ఇట్లా అయిందని నేను చెప్పినప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా తను ఏం చేయాలి? నేను కన్సర్న్ అధికారులకి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, డీటీసీలకి, ఆర్టీఓలకి నేను ఫోన్ చేసి చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. నేను 3-4 డేస్ ఆగిన. 3-4 డేస్ ఆగిన తర్వాత వీళ్ళు ఏం చేసిరు? హుజరాబాద్ నుంచి పోయే బండ్లని నేను ఆపుతున్నాను భయానికి తీసుకుపోయి డైవర్ట్ చేసి నుస్లాపూర్ నుంచి, కొత్తపల్లి నుంచి, హుస్నాబాద్ మీద నుంచి తీసుకుపోతున్నాం. మరి హుస్నాబాద్ ఎమ్మెల్యే ఎవరు? ఇదే పొన్నం ప్రభాకర్ గారు కదా. మరి ఇలా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరు? ఇదే పొన్నం ప్రభాకర్ గారు కదా. మరి ఈ డబ్బులు నిజంగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే నిన్న 50 లారీలు ఉష్కే లారీలు ఏమో ములుగు డిస్ట్రిక్ట్లో సీజ్ చేసినప్పుడు ఈ ఫ్లై యాష్ ఎందుకు సీజ్ చేస్తలేరు? వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్? ఐ వాంట్ టు నో. ఏంది వాళ్ళకి ధైర్యం ఈ ఓవర్లోడ్ కొట్టేది? అంటే దీంట్లో 101% దిస్ ఈజ్ ద ట్రూత్. నేను చెప్పడానికి ఐఎమ్ ఆన్ మై వర్డ్. ఇది ఆర్పీ ట్యాక్స్ అయిపోయింది. రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ట్యాక్స్. వరుసగా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మంత్రులందరి మీద ఆరోపణలు వస్తున్నాయి. స్కామ్లకు సంబంధించి ఎట్లా వస్తున్నారు? ఇవన్నీ ఆరోపణలు కాదు, ఇవన్నీ వాస్తవాలు. మేము ప్రజలకు చెప్తా ఉన్నాం, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఎవ్వరు ఊహించుకునే విధంగా ఉంటుంది. క్లీన్ స్వీప్ కొడుతుంది. యూ జస్ట్ వెయిట్ అండ్ వాచ్. స్వయంగా ప్రధానమంత్రి చెప్పాడు ముఖ్యమంత్రి గురించి ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ అని చెప్పేసి. ఒక పక్కన మంత్రులు యూ ట్యాక్స్, బీ ట్యాక్స్, ఇప్పుడు మీరు కొత్తగా ఆర్పీ ట్యాక్స్. ఎట్లా? 100% మీకు ఏం చెప్తున్నా? ఆర్పీ ట్యాక్స్ అని నేను చెప్తున్నా. నిన్నటి వరకు నేను రేవంత్ గారిని కూడా ఏమనలే. కానీ పొన్నం ప్రభాకర్ గారు ఇంత చెప్పిన తర్వాత, అన్ని పేపర్లలో హెడ్లైన్స్ వచ్చిన తర్వాత ఇంకా బండ్లు ఆగుతలేవు. రేవంత్ రెడ్డి గారు నోటీస్కి వచ్చిన తర్వాత కూడా తను స్పందించకపోతే దాని అర్థం ఏంటిది? మీ ఆరోపణలు మంత్రి కూడా స్పందించలేదు. అరే స్పందించలేదంటే దాని అర్థం ఏంటిది? అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టే కదా, ఒప్పుకున్నట్టే కదా. యూ టెల్ మీ, స్పందించలేదంటే ఒప్పుకున్నట్టే కదా. దట్స్ ఆల్. దేర్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ.